హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కేంద్రానికి షాక్ అండి. సీఎం జగన్ రాసిన లేఖపై హైకోర్టు సంచలన తీర్పు. కేంద్ర ప్రభుత్వానికి సీఎం జగన్ గారు లేఖ రాయడం జరిగింది. దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరుతూ సీఎం జగన్ రాసిన లేఖపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలనైతే హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ముఖ్యమంత్రి లేఖ రాస్తే ఇప్పటి వరకు స్పందించకపోవడం ఎంతమాత్రం సరికాదు అన్నదండి. ముఖ్యమంత్రి రాసిన లేఖపై స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని తేల్చి చెప్పింది. సీఎం లేఖ రాస్తే దానిని పక్కన పెట్టి నిద్రపోవడానికి వీలు లేదని అయితే సీఎం లేఖను గౌరవించాలని అయితే తేల్చి చెప్పేసిందండి హైకోర్టు. ఇక ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో అయితే కేంద్రం దాఖలు చేసిన కౌంటర్లో ఎక్కడా కూడా ముఖ్యమంత్రి రాసిన లేఖ గురించి కానీ దానిపై తీసుకున్న చర్యల గురించి కానీ అయితే ప్రస్తావన రాలేదని అయితే ఆక్షేపించింది. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వివిధ వర్గాల నుంచి ఇచ్చిన భూముల విక్రయాల విషయంలో పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందు ఉంచాలని అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అసలు ఏం చట్టం కింద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నారు, అలాగే ప్రైవేటీకరణను అనుమతించే చట్టం ఏదైనా ఉందా, ప్రైవేటీకరణకు ముందు ఆ కర్మాగారం ఉద్యోగులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇతర లబ్ధిదారులను సంప్రదించారా, ఆ విషయాలపై మీ వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పాలని అయితే కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఇక మరోవైపు విశాఖ ఉక్కు కర్మాగారం కొనసాగించేందుకు అవసరమైన నిధులను విదేశాల నుంచి తెస్తానని, ఇందుకు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ కింద అయితే ప్రత్యేక ఖాతాలు తెరిచి అనుమతించాలన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్కు సంబంధించి వినతిలో కూడా ఏం చర్యలు తీసుకున్నారో కూడా తెలియజేయాలని అయితే కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24కు అయితే వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటేశ్వర, జస్టిస్ న్యాయపతి విజయ్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి.